ప్రపంచం నలుమూలల నుండి సిరియా, యెమెన్, పాలస్తీనా, లెబనాను, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అట్లాంటి దేశాల్లో ముస్లిం సామాజిక వర్గాల మధ్యన 2 వర్గాల ఘర్షణలు అనాలా, 3 వర్గాల ఘర్షణలు అనాలా, 4 వర్గాల ఘర్షణలు అనాలా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం వలన నిరాశ్రయులయ్యి లేదంటే అక్కడ బ్రతకలేము అనుకుంటున్నటువంటి వాళ్ళందరినీ మా దేశానికి రండి అంటూ ఆ జర్మనీతో పాటుగా వివిధ దేశాలు ఆ మధ్యన పుష్పగుచ్చాలు ఇచ్చి పిలిచినాయి. దాని పర్యవసానం ఏమైందంటే ఆ దేశాలలో షరియా చట్టాలు కావాలంటూ అక్కడ ఉద్యమాలు చేయడం ఒక ఎత్తు, నడి రోడ్డు మీదన ఆ నమాజులు చేయడం మరొక ఎత్తు, చివరికి రోడ్లన్నీ గలీజ్గా తయారు చేయడం ఒక ఎత్తు, తిన్నవి ఎక్కడిదక్కడ పారేయడం, క్రమశిక్షణ లేకపోవడం మరొక ఎత్తు. వీటి మీద విసిగెత్తిపోయినటువంటి యూరప్ సమాజం డిపోర్టేషన్ కోసం పోరాటాలు చేస్తుంటే బ్రిటన్ లో కీర్ స్టార్మర్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళని కాపాడుకొస్తుంటే జర్మనీలో ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం కూడా అలా కాపాడుకొస్తుంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళని తరిమేయాలని కోరుకుంటున్నటువంటి ఏఎఫ్డి పార్టీ మొన్ననే 40 ప్రదేశాలలో అడుగు వేసినటువంటి వేళ, 40 ప్రదేశాల్లో సక్సెస్ అయినటువంటి వేళ మరొక అడుగు పడుతోంది. రాబోయేటటువంటి రోజులలో ఎట్టి పరిస్థితుల్లో స్కోల్జ్ ప్రభుత్వాన్ని దించండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తిప్పి పంపుతామని హామీ ఇస్తోంది.